యుద్ధానికి సిద్ధంగండి. సమర సంకం నేను ఊదుతా. చూడండి గాయస్, టుడే డే 2 తెలుగు సాంస్క్రిట్ బిడ్డ, తెలుగు బిడ్డ చూడాలి వెళ్ళి. సో గాయస్ మియాపూర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి సైన్ పెట్టించుకొని మళ్ళీ పట్టణం తీసుకొని ఆటోగ్రాఫ్ ప్రిన్సిపల్ ఆటోగ్రాఫ్ తీసుకొని మళ్ళీ వీన్ పాస్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ సెంటర్ మళ్ళీ తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఒక సంట అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఫస్ట్ టాపర్లు ఇంట్లో చదువుకోమంటే సెంటర్కి వెళ్ళి చదువుకుంటారు. ఏం రాదు, ఒక టాపర్ మీరు దేవుడిదే. ఎగ్జామ్ గాయస్ కాలేజ్కి అయితే వచ్చేసినాం. కాలేజ్ చూస్తారా మాది? చూపిస్తా చూడండి. ప్రజ్ఞా డిగ్రీ కాలేజ్. అది సార్ అయితే లేడు, ఏదో స్టాంప్ పెట్టించేసారు. స్పీకుడు మీద కలిసి చెప్తారు ఏదో మళ్ళా. నేను తెల్ల రావట్లేం రా. కలర్ గురించి మాట్లాడకు. బ్రైట్నెస్ పెంచిన బ్రైట్నెస్ పెంచిన వచ్చింది తెల్ల. మరి పెట్టు పైసలు ఉన్నాయి, జాగ్రత్త దొబ్బేసావు. ఏం కాదు నాకు ఎందుకురా. గాయస్ నిన్నైతే చదవలే, బట్ యూట్యూబ్లో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని జెమినీలో పెట్టి చదివితే దెబ్బకి అర్థమైపోయింది. ఒకటే దెబ్బ. జై గూగుల్ తల్లి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఏం చేస్తున్నారా? ఇదేం ఫేమస్ అవని చేస్తలే, పాస్ పెడుతున్నా. పాస్ పెట్టి గిద్దసేపా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీదే కదరా? అంత లేదు, మనం ఆ కాయలు అమ్ముకోవాలి. చదివినారా అన్ని? కిడ్నీలు అమ్ముకున్నా సరిపో. సరిగ్గా మీరు ఎట్లా వస్తాడు అమ్మా. రోడ్లతో మీన్ అనుకుంటున్నా. అన్నం ఎక్కువ ఉంటుంది, ఏం చేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? పెట్టాలా? నువ్వు పెట్టేది కూడా రాదు. అరే కొందాం రా, గిమ్మలు కొందాం. పైసలు గిమ్మల్ పైసలు ఉంటే ఈడనుకుంటాం రా. సెల్ఫీసీ కొంటుంది సార్. చూసినావా ఏకదం కలర్. వీడియో తీయని కూడా రాదు. నాకు వచ్చింది ఒకటే, తినడం పండడం. ఒకటే అన్నారు, రెండు అంటారు దాన్ని. రెండు కలిపి ఒకటి చేస్తాం. రెండు అంటారు దాన్ని. రెండు కలిపి ఒకటి చేస్తాం. గైస్, దేవుడు మనకు అందరిలాగా బండి ఇవ్వలేదు, రెండు కాళ్ళు మాత్రం ఇచ్చాడు. నడుచుకొని పోతున్నాం బస్ స్టాప్కి. ఏదేముంది, వాకింగ్ చేయడం మంచిదే. ఇట్లా రోజు చెయ్యం, దొరికిన ఛాన్స్ కానీ చేసుకున్నాం. బ్రైట్ ఫ్యూచర్ రా. చందానగర్ నుంచి లింగంపల్లి ఎంత దూరం చేస్తున్నాం. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పట్టణ్ సర్కి అయితే వచ్చేసి పాస్ అయితే తీసుకున్నాం. పాస్ దొరికేసింది. నెక్స్ట్ మంత్ ఏ డేట్ వరకు రా? ఏప్రిల్ 23. 23కి అయితే 22కి తీసుకుంటాం. దొంగ నా కొడుకు రేపు రమ్మంటే రాడు. రాను గైస్, హాలిడే ఉంటే మళ్ళీ కేపీహెచ్పీకి వెళ్ళి నా తీసుకు. సో గాయస్ మన పాస్ అయితే వచ్చేసింది. కేపీహెచ్పీకి తీసేసుకున్నాం. అది మర్చి పెట్టరా ఇది చూడండి. నాకేం కనపట్టలేదు. ఎప్పుడైనా సరే కార్నర్స్ నీట్గా ఫోల్డ్ చేయాలి. అది అన్నిట్లో కాదు, అందులో పట్టదు కాబట్టి పెడుతున్నాం. కొన్నిట్లో అయినా సరే ఇట్లా ఫోల్డ్ చేయాలి, చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నది మంచిగా. ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఊరిపల్లిలో దిగినాం. సెంటర్ చూపిస్తారండి. ఇప్పుడు పూర్తయింది పంచాయతీ తిరిగేది. గల్లీలో దూరితే మన సెంటర్. మొత్తం ఇక్కడ ఉన్నట్టు మన క్లాస్ వాళ్ళే. ఇక్కడ నుంచి లోపల పోతే రెండో గల్లీ ఉంటుంది. రెండో గల్లీలో ప్రతిభ కాలేజ్ మనది సెంటర్. అరే ఒక్క ముక్క రాదు కాబట్టి నడుస్తున్నారా? చెప్పు, ఏం చదువుకున్నావు? ఒక్క ముక్క రాదు. ఇప్పుడు గంటలో ఎగ్జామ్ ఉంది, ఏం రాస్తాం మళ్ళీ? జై మాతాకి చూద్దాం. సెంటర్కి
చూడండి దొంగ కొడుకులు ఎట్లా కూర్చో చూడండి కోచులకి ఎక్కువ చదువుకుంటారు. లే హాయ్ చెప్పు బండి నువ్వే టాపర్ లేరా బాయ్. హాయ్ చెప్పు టాపర్ బంటిడు ఇంటర్ నుంచి. హాయ్ చెప్పురా. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినావా? వన్ డే బ్యాటింగా? సరే వాళ్ళు చెప్పు. నీకేనా ఇంగ్లీష్ పెట్ట క్లాస్ టాపర్స్ అంట. వంశీ ఒకసారి హాయ్ చెప్పురా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. బాయ్ హాయ్ చెప్పా. ఆల్ టికెట్ గాయస్, ఇది నా సెంటర్. సో గాయస్ రూమ్ నెంబర్ చూసుకుందాం. 700 మంది. అదే నేను చూస్తున్నాను. 700 చేంజ్ అయిందిరా. నంబర్ ఎంత ఫస్ట్? ఏడుందిరా ఫస్ట్ ఉన్నది ఎంత? 501 కదా. అది చేంజ్ అయింది, మళ్ళీ చూసుకుందాం. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంజు ఎగ్జామ్ ఏంటి మమ్మీ ఎవడీడు? దరిద్రం లేదురా. జై బాలియా, జై దేవుడు. ఎగ్జామ్ ఎట్లా చెప్పు. అరే ఇయర్ ఫోన్స్ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఎగ్జామ్ అయితే అయిపోయింది. మేమైతే ఫెయిల్ అనుకుని ఫిక్స్ అయిపోయినాం. రివ్యూ అంటే ఒకటి నా కొడుకు ఫెయిల్ అవుతారని. పాస్ ఎవడు కాడు, ఫెయిలే. మళ్ళీ ఎల్లుండి అయితే రామని చెప్పేసి వస్తా ఎగ్జామ్కి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. గాయ్స్ ఇవాళ వీడియో ఈరోజు వ్లాగ్ అంతే. జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.